ఇంగ్లాండ్తో ప్రారంభమైన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ జట్టు ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఫీల్డింగ్ తప్పిదాలు, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యాలు టీమిండియాకు పెద్ద అవరోధాలుగా మారి ఓటమిని తెచ్చిపెట్టాయి. మొదటి టెస్ట్ మ్యాచ్లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు డిపెండ్ చేసుకోలేకపోయారు. అయితే రెండవ టెస్టు ప్రారంభానికి ముందు ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఒక హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చాడు. రవిశాస్త్రి ఏమన్నాడంటే, లీడ్స్ టెస్ట్లో ఓటమిని భారత్ జట్టు జీర్ణించుకోలేదు. గెలిచేందుకు అవకాశం ఉన్న మ్యాచ్లో వారు ఓడిపోయారు. ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలతో ఇంగ్లాండ్కు గెలిచే అవకాశం కల్పించారు. ఇక బుమ్రా వర్క్లోడ్ను దృష్టిలో పెట్టుకుని రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్లో బుమ్రా కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడతాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. సెకండ్ టెస్ట్లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించి జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బుమ్రా లేకపోతే ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయే అవకాశం ఉంది. అప్పుడు 2-0 తేడాతో వెనుకబడితే సిరీస్ విజయం సాధించడం కష్టతరమవుతుంది. అదేవిధంగా టెయిలెండర్ల నుంచి భారత్కు బ్యాటింగ్ సపోర్ట్ కావాలి అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. రెండవ టెస్ట్లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయమా లేక ఆడిస్తే మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.